స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో నేను మీకు పాయింట్స్ ఎలా పెట్టాలి, పాయింట్ స్టైల్స్, టెక్స్ట్ స్టైల్స్, అలాగే మ్యాచ్ ప్రాపర్టీస్, లైన్ థిక్నెస్ ఎలా పెంచాలి ఇవన్నీ చెప్పాను కదా. ఈ వీడియోలో మీకు జనరల్గా ఎగ్జామ్లో వచ్చే డిఫికల్టీస్ ఏంటి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాను. మనం ఇప్పుడు ప్లాట్ చేస్తాను చూడండి. ప్లాట్ అనే కమాండ్ యూజ్ చేస్తాను. చేస్తే ప్రీవియస్ ప్లాట్ తీసుకుంటున్నాను. తర్వాత విండో నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ నెంబర్ 2 ప్లాట్ చేయాలనుకుంటున్నాను. ఇంతవరకు సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మొత్తం టెక్స్ట్ అంతా కవర్ అయింది కదా, ఆన్సర్ అంతా కవర్ అయ్యేటట్టుగా విండో తీసుకుంటాను. ప్రివ్యూ చూస్తే చూడండి, నాకు అన్నీ ప్రాపర్గా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో ఆ విండో మొత్తం క్లియర్గా కనపడుతుంది. కాబట్టి నేను ప్లాట్ రైట్ క్లిక్ కొడతాను, ప్లాట్ తీసుకుంటాను. డెస్క్టాప్ మీద మనం ఏదైతే బుక్లెట్ నెంబర్తో సేవ్ చేసామో అందులో క్వశ్చన్ నెంబర్తో సేవ్ చేస్తాను. నాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రివ్యూ చూస్తే ఈ పెంటగాన్ కనపడదు, లేదా ఈ లైన్ కనిపించదు. ఏదో సమ్ లైన్స్ ఆర్ నాట్ విజిబుల్, అంటే కొన్ని లైన్స్ కనపడవు ప్లాట్ చేసినప్పుడు. అప్పుడు ఏం చేయాలి, అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందో ఒకసారి చూద్దాం. జనరల్గా మనం ఇవన్నీ డ్రా చేసేటప్పుడు ఇక్కడ చూడండి, లేయర్ ప్రాపర్టీస్ అని ఉందా, ఇక్కడ చూడండి జీరో లేయర్ అని ఉందా, జీరో లేయర్. జనరల్గా మీరు ఇక్కడ లేయర్ ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి రెండు లేయర్స్ ఉన్నాయి. ఒకటేమో డెప్ పాయింట్స్ లేయర్, ఒకటేమో జీరో లేయర్. జీరో లేయర్లో ఉంటే ప్రాపర్గా అన్ని లైన్స్ కనపడతాయి. కొన్నిసార్లు ఏమవుతాయి అంటే బై మిస్టేక్ ఈ యొక్క పెంటాగాన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇది జీరోలో లేకుండా డెప్ పాయింట్స్లో ఉందనుకోండి. ఇప్పుడు ప్లాట్ చేసి చూడండి. ప్రీవియస్ ప్లాట్ తీసుకుంటాను, ఇక్కడ విండో తీసుకుంటాను. ఇప్పుడు ఈ విండో మళ్ళీ తీసుకుంటాను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఒకసారి ప్రివ్యూ చూడండి. ఇక్కడ చూడండి, పెంటాగాన్ కనపడుతుందా? కనపడట్లేదు. ఎందుకని? ఆ పెంటాగాన్ డ్రా చేసిన లైన్ డెఫ్ పాయింట్స్ లేయర్లో ఉందన్నమాట, అందువల్ల కనిపించట్లేదు. ఇప్పుడు దాన్ని ఏం చేద్దామంటే ఈ పెంటాగాన్ తీసుకుని జీరో కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, లేదా మీకు డౌట్ వస్తే మొత్తం అన్ని తీసేసుకుని జీరో కింద కన్వర్ట్ చేసేసేయండి. ప్లాట్ అని కొట్టండి. ప్రీవియస్ ప్లాట్ తీసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ నేను పీడిఎఫ్ చేశాను కాబట్టి. చేయకపోతే ఫస్ట్ టైం అయితే డ్రాయింగ్ టు పీడిఎఫ్ అవన్నీ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు విండో తీసుకుంటాను చూడండి, ఇక్కడి నుంచి మన ఆన్సర్ కవర్ అయ్యేటట్టుగా ఒక విండో తీసుకుంటాను. ఇప్పుడు ప్రివ్యూ చూసుకుంటాను. ఇప్పుడు చూడండి, పెంటగాన్ ఇప్పుడు కనిపిస్తుంది. అంటే ఏమవుతుందంటే మనం డిఫాల్ట్గా జీరో లేయర్లో పెట్టి డ్రా చేస్తే ప్రాబ్లమ్స్ ఉండవు. బై మిస్టేక్ డెప్ పాయింట్ లేయర్స్లో కనుక డిఫాల్ట్గా అది సెట్ అయి ఉంటే కనుక మనకి లైన్స్ ప్రివ్యూలో కనపడవు, ప్రింట్లో కూడా రావు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే అది ఒక్కసారి చెక్ చేసుకుని ఆ లైన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ జీరో ఉందనుకోండి, ఇష్యూ లేదు, నో ప్రాబ్లం. ఓకే, ఒకవేళ సెలెక్ట్ చేసినప్పుడు డెఫ్ పాయింట్ అని వచ్చింది అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ ఏమొచ్చింది? డెఫ్ పాయింట్. ఇలా వస్తే ప్రాబ్లం అనమాట, ఇలా రాకూడదు. అందుకని దీన్ని సెలెక్ట్ చేసి జీరో కింద మార్చేయండి. ఓకే, అప్పుడు ఈ విధంగా చేసుకుంటే మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రతి ఫీచర్ కూడా, ప్రతి థిక్నెస్ కానివ్వండి, టెక్స్ట్ కానివ్వండి, సైజెస్ కానివ్వండి, అన్నీ ప్రాపర్గా విజిబుల్గా వస్తాయి అన్నమాట. ఆ విధంగా చేయడం వల్ల మీకు కొన్ని ప్రాబ్లమ్స్ మీరు రెక్టిఫై చేసుకోగలరు ఓన్గా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మ్యాచ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఒక్కసారి వెళ్ళి జీరో లేయరు, డెప్ పాయింట్స్ లేయర్, ఈ రెండు ఉంటాయి బై డిఫాల్ట్గా. సో ఏదైనా మీకు లైన్ కనిపించకపోతే ఆ లైన్ సెలెక్ట్ చేసి అది జీరోలో ఉందా, ఇక్కడ డెప్ పాయింట్లో ఉందా చూసుకోండి. ఒకవేళ జీరోలో లేకపోతే కనుక జీరో సెట్ చేయండి. మీకు అల్టిమేట్గా మనకి ఏంటంటే రివ్యూలో అన్నీ మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నవన్నీ కనిపించాలి. టెక్స్ట్ కనిపించకపోయినా, డైమెన్షన్స్ కనిపించకపోయినా, కొన్ని లైన్స్ మిస్సింగ్ అయినా కూడా ఈ మెథడ్ మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా యూ విల్ బి గెటింగ్ ద సక్సెస్ఫుల్ రివ్యూ. ఓకే, సో ఈ విధంగా మీరు
కొన్ని ట్రబుల్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరే సాల్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఇంపార్టెంట్ టిప్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ.